మనోజ్ జాతకంలో సంతాన దోషం ఉందని స్వామీజీ ద్వారా నిజం తెలుసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రభావతికి ఏ నిజం తెలిసింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీనా వంట చేస్తూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక పక్కనే ఉన్న శృతి మీనాని పట్టుకొని ఏమైంది మీనా అంటూ చాలా కంగారు పడిపోతుంది. అలా కంగారు పడిపోతూ ఇక వెంటనే కేకలు కొట్టేసరికి అందరూ కూడా వస్తారు. ఇంతలో మీనా ముఖం మీద నీళ్లు చల్లేసరికి మీనా స్పృహలోకి వస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి, ఏంటి నాటకం ఆడుతున్నావా? కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తే వంట చేయాల్సిన అవసరం లేదు, తప్పించుకోవాలని చూస్తున్నావా అని ప్రభావతి అనడంతో అప్పుడు ఇక శృతి అయితే ప్రభావతిని నిలదీస్తుంది. అసలు మీకు బుద్ధుందా? తను అంత నీరసంగా కళ్ళు తిరిగి పడిపోతే వంట చేయడానికి వంక పెడుతుందంటున్నారా? తను రోజు వంక పెట్టాలి, అలాగైతే మరి రోజు కళ్ళు తిరిగి పడిపోవాలి కదా. ఈరోజు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? మాట్లాడడానికైనా అద్దం పద్దం ఉండాల్సిన అవసరం లేదా? ఇంట్లో పెద్దవారు కోడలు కళ్ళు తిరిగి పడిపోయిందంటే కంగారు పడాలి కానీ నాటకం అంటారా? అదే ఆ రోహిణి పడిపోతే అమ్మో నా కోడలు ఏమైపోయిందో అంటూ ఆర్తనాదాలు పెట్టేవాళ్ళేమో అని శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా చెప్పావు డబ్బుడమ్మ, అసలు ఈవిడ మనిషే కాదు. మీనా హాస్పిటల్కి వెళ్దాం పదా అని మీనాని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు బాలు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ చెకప్ చేసి తను ప్రెగ్నెంట్ అని శుభవార్త చెప్తుంది. అది విని బాలు ఎంతో ఆనందపడుతూ ఇక ఇంటికైతే స్వీట్స్ తీసుకొని వస్తాడు. ఇక స్వీట్స్ తీసుకొని వచ్చి అందరికీ కూడా స్వీట్స్ అయితే పంచుతారు. అప్పుడే ఏంటి స్వీట్స్ తీసుకొచ్చి పంచుతున్నావు అని అడుగుతూ ఉంటే, మీనా ప్రెగ్నెంట్ నాన్న, నువ్వు తాతవి కాబోతున్నావు. నేను అన్నాను కదా మౌనికకి అబ్బాయి పుడతాడు, నేను అమ్మాయిని కంటాను, అప్పుడు మేము వియ్యంకులం అయిపోతాము అని బాలు చెప్పేసరికి ఒక్కసారి ఇక ప్రభావతి రోహిణి షాక్ అయిపోతారు. సత్యమైతే ఎంతో ఆనందపడుతూ ఇక మీనాని కంగ్రాచులేషన్ చెప్తూ చాలా ఆనందంగా ఉందమ్మా, మంచి శుభవార్త చెప్పావు అని సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే సత్య ఆశీర్వాదం తీసుకుంటుంది. మీనా, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అని ప్రభావతి కాళ్ళ మీద పడుతుంది. ఆవిడకి ఆశీర్వాదాలు నోటి వెంట మాటలు ఏమీ రావు మీనా. ఆమె షాక్లో ఉంది. నువ్వు కాళ్ళకి నమస్కారం పెట్టిన ఆవిడకేమీ అర్థం కాదులేలే అని బాలు అయితే చెప్తాడు. ఈ విషయాన్ని వెంటనే నేను షీలా డార్లింగ్కి చెప్పాలి అని వెంటనే సుశీలకి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక సుశీల ఈ వార్త విని చాలా ఆనందపడుతూ ఉంటుంది. నేను అనుకున్నానురా ఉదయమే, ఎందుకు అనిపించింది మనసుకి, ఇంతలోనే నువ్వు శుభవార్త చెప్పావు, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటుంది సుశీల. నేను ఏదైతే మనసులో కోరుకున్నానో ఆ భగవంతుడు ఆ విజయాన్ని నాకు ఇచ్చేశాడు. నేను ముందుగా మీనాని ఇంటికి వారసునివ్వాలి, ఈ వంశానికి వారసునివ్వాలి అనుకున్నాను. అలాగే మీనానే ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పుకొస్తూ ఉంటుంది సుశీల. తర్వాత ఇక రోహిణిని ప్రభావతి నిలదీస్తుంది. చూసావా, మీనా ప్రెగ్నెంట్ అయ్యింది, మీనా కన్నా ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పాను కదా, నువ్వెందుకు అవ్వలేదు అని అడుగుతూ ఉంటే, అది నా చేతుల్లో ఏముందత్తయ్యా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా రోహిణి. ఇంతలో కామాక్షి ఫోన్ చేయడంతో ఇక ప్రభావతి జరిగిందంతా కూడా చెప్తుంది. అలా చెప్పేసరికి, చూడదినా, మరి భగవంతుడు రాసిన రాతకి ఎవరేం చేయగలము అని అనగానే, లేదు మనోజ్ గాడికి దెబ్బ మీద దెబ్బ వస్తూనే ఉంది. అసలు మనోజ్ గాడి జాతకం ఎలా ఉందో నేను స్వామీజీకి చూపించాలి, నువ్వు కూడా రాని ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరికి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక స్వామీజీ మనోజ్ జాతకం అయితే చూస్తారు. ఇక చూసి ఈ జాతకుడు ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళలేడు, అత్యుత్సాహం చూపిస్తాడు, కానీ మళ్ళీ తను ఎక్కడ మొదలు పెట్టాడో అదే స్థాయికి వచ్చేస్తాడు. ఇతను కష్టాల్లో ఉన్నప్పుడు ఇతను తోబుట్టువులు అంటే అన్నదమ్ములే ఇతన్ని ఆదుకుంటారు అని చెప్తూ ఉంటాడు స్వామీజీ జాతకాన్ని చూసి. అది విని, మీరు చెప్పింది కరెక్టే స్వామీజీ, ఈ జాతకస్తుడు ఈ మనోజ్ గాడు ఏ కష్టంలో ఉన్నా బాలుని కాపాడుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది కామాక్షి. నువ్వు ఆగుతావా కామాక్షి అని అంటూ ఉంటే, స్వామీజీ మా వాడికి సంతాన యోగం
ఎప్పుడు సంతానం కలుగుతుంది? పెళ్ళయ్యి సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పటి వరకు శుభవార్త వాళ్ళేమీ చెప్పలేదు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇతని జాతకంలో సంతాన దోషం ఉందమ్మా. పెళ్ళైనా చాలా సంవత్సరాలకు కానీ పిల్లలు పుట్టే అవకాశం లేదు. అసలు పుడతారో లేదో కూడా తెలీదు. ఇతను జాతకం ప్రకారం ఇప్పటి వరకు ఇతనికి సంతాన దోషమే ఉంది. ఆ దోషం వల్ల మీ కోడలు నెల తప్పడం లేదు, తల్లి కావడం లేదు అని చెప్పడంతో, అంటే స్వామి ఇప్పటికీ ఆల్రెడీ మా కోడలికి ఒకసారి కడుపొచ్చి తనకి అబార్షన్ అయ్యింది అని అంటూ ఉంటే, లేదమ్మా అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒకసారి మీరు డాక్టర్ని కనుక్కోండి. మరి మీ కోడలు అబద్ధం చెప్పిందో లేదో తెలుసుకోండి. ఇతని జాతకం ప్రకారం ఇప్పట్లో సంతాన యోగమే లేదు ఇతనికి అని స్వామీజీ అయితే చెప్తారు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రభావతి ఇక షాక్ అయిపోతూ ఉండగా, అదేంటొదినా ఒకసారేమో మరి రోహిణి ప్రెగ్నెంట్ పోయిందన్నావు, మరి ఇప్పుడు ఈ స్వామీజీ ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటూ ఉండగా, అవును నాకు అదే అనుమానం వస్తుంది కామాక్షి. అప్పుడు మీనా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం టెస్ట్ చేయించుకుంటుంది రోహిణి అని ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పి అప్పుడు పెద్ద గొడవ కూడా జరిగింది. తిరిగి రోహిణి మీనాని కూడా తిట్టింది, నాకు ప్రెగ్నెంట్ పోయిందని ముందు నేను చెప్పలేదంటూ ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని మరీ చెప్పింది. అదే నాకు అర్థం కావడం లేదు అని అనగానే, మరి ఆ డాక్టర్ ఎవరన్నావు? మీనా ఏ డాక్టర్ని కనుక్కొని ఆ విషయం చెప్పింది అని కామాక్షి అడగడంతో, సుమతి పనిచేస్తుంది కదా హాస్పిటల్, ఆ హాస్పిటల్లోనే అని అంటూ ఉంటే, అవునా ఆగు, ఆ సుమతి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది అని సుమతికి ఫోన్ చేస్తుంది కామాక్షి. ఫోన్ చేసిన తర్వాత అప్పుడే నువ్వు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నావు సుమతి అని అడుగుతూ ఉంటే, ఫలానా హాస్పిటల్ అని చెప్తుంది. అవునా నాకు కొంచెం హెల్త్ బాగోలేదమ్మా, వచ్చి చూపించుకుందామని చెప్తూ ఉంటుంది కామాక్షి. రండండి చూపిస్తాను నేనే దగ్గరుండి అని సుమతి అయితే అంటుంది. అప్పుడే ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా వెళ్తారు. బాగున్నారు అత్తయ్య గారు అని సుమతి పలకరిస్తుంది ప్రభావతిని. ఆ రోజు మా కోడలు రోహిణి చెకప్ చేయించుకుంది కదా, ఆ డాక్టర్ ఉన్నారా అని అడుగుతూ ఉంటే, ఉన్నారు, అదిగో ఆ రూమ్లోనే ఉంటారు. ఆవిడ మామూలుగా ఇలా డెలివరీలకి గైనకాలజిస్ట్ ఆడవాళ్ళకి చూస్తూ ఉంటుంది అని అంటూ ఉంటే, ఆమె నాకు కావాల్సిందిలేమ్మా, ఆవిడ దగ్గర నా ప్రాబ్లం చెప్పుకోవాలి అని అంటూ ఉంటుంది కామాక్షి. అక్కడ ఓపీ రాస్తారు, రాయించుకొని లోపలికి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సుమతి ఇక లోపలికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా డాక్టర్ అయితే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతూ ఉంటే, మా ప్రాబ్లం కాదు, మీ దగ్గర చెకప్ చేయించుకోవడానికి రోహిణి అనే అమ్మాయి వచ్చింది 3 నెలల క్రితం, మీకు గుర్తుందా? ఆమెకి సంబంధించిన న్యూస్ కూడా బయటికి వచ్చిందని మీ దగ్గర పనిచేసే సుమతిని కూడా మీరు తిట్టారు అని అంటూ ఉంటే, గుర్తుకు వచ్చింది, నేను వాళ్ళ అత్తయ్య గారిని అని ప్రభావతి అనగానే, చెప్పండి ఏం కావాలి? ఆ రోజు మా కోడలికి రిపోర్ట్స్ చూసి మీరు ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటే, మా కోడలు పాపం తను ఇప్పుడు పిల్లల కోసం చాలా బాధపడుతుంది, అందుకని మీ దగ్గరికి వచ్చాను, తనకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా అని ప్రభావతి తెలివిగా అడుగుతుంది. లేదండి, తనకి ఏ ప్రాబ్లం లేదో, టెన్షన్ పెట్టడం వల్ల తనకి అలా జరుగుతుంది, అంతే తప్ప తన గర్భసంచి అంతా కూడా బాగానే ఉంది. ఆల్రెడీ ఒక బిడ్డకి జన్మనిచ్చింది కదా, మరో బిడ్డ కోసం కొంచెం గ్యాప్ వచ్చిన గురించి ఎదురు చూడాల్సిందే అని చెప్పడంతో, ఏంటి మీరు మాట్లాడేది? ఒక బిడ్డకి జన్మనిచ్చిందా? అవును, ఆమెకి డెలివరీ అయ్యి 7 సంవత్సరాలైంది. 7 సంవత్సరాల క్రితమే ఒక బాబుకి జన్మనిచ్చానని, తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నానని తను నాతో చెప్పింది అని అంటూ ఉంటే, మరి ఇప్పుడేంటి మీరు పిల్లల గురించి బాధపడుతుందంటున్నారు అని డాక్టర్ అయితే రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెట్టడంతో అది విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, రోహిణి గురించి ఇప్పుడు నిజం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుందో, అసలు ఏం జరగబోతుందో అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. తప్పకుండా ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.